నా పేరు కృష్ణ. మాది లంబసింగి. ఇక్కడ స్ట్రాబెర్రీ పండిస్తున్నాము. ఎన్ని ఎకరాలు అంటే మనకి ఇక్కడ వచ్చి ఆంధ్ర స్ట్రాబెర్రీ ఫామ్ మాది. ఇక్కడ 5 acres. ఇక్కడ స్ట్రాబెర్రీ అన్నదే మనకి ఏపీ తెలంగాణలో ఓన్లీ లంబసింగిలోనే పండుతుంది. 20 degrees బిలో ఉండాలి. అందువల్లే మనకి ప్లేన్కి ఇక్కడ ఓన్లీ లంబసింగే పండుతుంది. మనకి ఎకరానికి వచ్చి మనకి 20,000 మొక్కలు పడతాయి. మొక్క వచ్చి మనకి 10-15 రూపాయల మధ్యలో ఉంటుంది. అంటే సీజనల్ని బట్టి సైక్లోన్స్ ఏమైనా ఎక్కువ ఉంటే అక్కడ ఏమైనా ప్లాంట్స్ పాడైతే 15 రూపీస్ అయిపోద్ది ఒక్కొక్కసారి, లేదా 10 రూపీస్ 8 రూపీస్ అలా దొరకచ్చు. ఎన్ని రోజుల్లో క్రాప్ వస్తుంది? ఏ నెలలో పెట్టాలి? మొక్కలు వచ్చి మనకి అక్టోబర్లో స్టార్ట్ చేయాలి ప్లాంటేషన్. అక్టోబర్లో స్టార్ట్ చేస్తే మనకి నవంబర్ నుంచి ఫ్రూట్ స్టార్ట్ అవుద్ది. నవంబర్ ఎండింగ్ నుంచి అంటే 2 months పడుతుంది మనకి ఫ్రూట్ స్టార్ట్ అవ్వడానికి మొక్క పెట్టిన కాడి నుంచి. ఏ వెరైటీ రకం సార్? ఇదైతే వింటర్డాను. ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయి. సాగు విధానం ఎలా ఉంటుందండి? క్లైమేట్తో కూడింది. నార్మల్గా క్లైమేట్ ఏమాత్రం ఇటు అటు అయినా సైక్లోన్స్, ఈ సంవత్సరం సైక్లోన్స్ ఎక్కువ వచ్చాయి, అందువల్ల కొంచెం మైనస్. సంవత్సరానికి ఎన్ని క్రాపులు పండిస్తున్నారు? ఓన్లీ వింటర్. మనకి నవంబర్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి మార్చి వరకు ఉంటుంది. ఓన్లీ వింటరే. ఒక ఎకరానికి ఖర్చు ఎంత వస్తుంది సార్? ఖర్చు వచ్చి ఒక 7 lakhs వరకు అయిపోద్ది. ఇప్పుడు 6 to 7. నీరైతే డే బై డే కంపల్సరీ ఉండాలి, వాటర్ ఎక్కువ ఉండాలి. మినీ ప్లాంట్స్ కదా. మొక్క పెట్టిన ఎన్ని రోజులకు పంట వస్తుంది సార్? మొక్క పెట్టిన 60 days నుంచి 60 daysకి స్టార్ట్ అవుద్ది. ఇప్పటి వరకు ఎన్ని కోతలు కోసారు? ఇప్పటి వరకు అంటే ఈ సంవత్సరం కొంచెం మైనస్ చెప్పుకోవాలంటే సైక్లోన్ వల్ల. ఈ సంవత్సరం అయితే ఇల్లు బాగా తక్కువ. మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు? మార్కెట్ ఒక బాక్స్ ఎంత, ఎన్ని గ్రాములు? మనం అయితే ఇప్పుడు స్టార్టింగ్ డిసెంబర్ జనవరి టూరిజం ప్లేస్ కదా ఇక్కడ మన లంబసింగ్ అనగానే. టూరిజం ప్లేస్ వల్ల 100 rupees బాక్స్. తర్వాత అన్ సీజన్లో రేటు తగ్గుతుంది. రోజుకి ఎన్ని బాక్సులు అమ్ముతున్నారు? ఎన్ని కిలోలు కోతకు వస్తారు? రోజుకి వచ్చి మనకి ఇప్పుడైతే 1000 boxes వస్తాయి. బాక్స్ వచ్చి ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి స్టార్టింగ్లో అయితే మనకి రోజుకి ఒక 100 boxes 200 వస్తాయి. డిసెంబర్ ఆ టైంలో అయితే ఆ 5 acresలో. ఒక పంట మొత్తం ఎన్ని నెలల వరకు ఉంటుంది? ఒక పంట వచ్చి 6 months దాని లైఫ్. 3 months ప్లాంట్ గ్రో అవుతుంది, 3 months ఫ్రూట్ వస్తుంది. మీరు ఎక్కడ అమ్ముతున్నారు? ఎకరానికి ఎంత లాభం వస్తుంది? ఎకరానికి లాభం అంటే నార్మల్గా చెప్పాలంటే ఏదో అలా నడుస్తుంది అంతే. అంటే ఇది సైక్లోన్స్ క్లైమేట్తో కూడింది కదా, అందువల్ల.